ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ యువతకు ఉపాధి తరువుగా ఉన్న సింగరేణిలో కేసీఆర్ వల్లే నేడు యువ కార్మికులు నిండుకున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ SRP3 గనిపై ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ ఉన్నంత వరకు కేసీఆర్ను నేడు ఉన్న యువ కార్మికులు మర్చిపోలేరని అన్నారు. కేసీఆర్ కల్పించిన కారుణ్య ఉద్యోగాల వల్లే నేడు 20,000 మంది యువకులు సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. కారుణ్య ఉద్యోగులు లేకుంటే ఈరోజు సంస్థలో కేవలం 20,000 మంది మాత్రమే కార్మికులు ఉండేవారని అన్నారు. వీరందరికీ ఉద్యోగాలు కల్పించిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం BRS ప్రభుత్వందేనని చెప్పారు. ఈ నెల 20న జరిగే ఒక్కరోజు టోకెన్ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ SRP3 గనికి చెందిన వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు 100 మంది శుక్రవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కేంద్ర కార్యదర్శి పానగంట సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు MD లాలా, సాదుల భాస్కర్, గడ్డం మహిపాల్ రెడ్డి, బుస్స రమేష్, గొర్ల సంతోష్, ఉత్తేజ్ రెడ్డి, వెంగళ కుమారస్వామి, ఫిట్ కార్యదర్శులు వెంకట్రెడ్డి, రాజు నాయక్, దుర్గం రవికుమార్, సహాయ కార్యదర్శులు నరేష్, సల్మాన్, జైపాల్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్, నాయకులు తిరుపతి రెడ్డి, నిమ్మపూడి శ్రీనివాస్, గోపతి మల్లేష్, సంగతి తిరుపతి, జంగ తిరుపతి రెడ్డి, గడ్డం వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. SRP3లో జరిగినటువంటి గేట్ మీటింగ్లో పెద్ద ఎత్తున చేరినటువంటి యువతకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్వాగతం తెలియజేస్తూ మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల ఐక్యతను చాటి చెప్పి ఈ యొక్క ప్రధానమైనటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో పాటుగా సింగరేణికి బొగ్గు బ్లాకులో వేలంలో పాల్గొనకుండానే నామినేషన్ పద్ధతిలోనే గతంలోనే సింగరేణి వ్యాలీలో ఉన్నటువంటి బ్లాకులన్నిటి కూడా సింగరేణికే కేటాయించాలి అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ని చేర్చుతూ ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఓపెన్ కాస్ట్తో పాటుగా ప్రైవేటీలో అండర్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ వేగవంతాన్ని తగ్గించాలి, రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్తో పాటుగా ఇంకొక 11 డిమాండ్లతో పాటుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటుగా JACలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఈ బొగ్గు బ్లాకులు అనేటి వేలంలో పాల్గొన్నట్లయితే అది మనకు దక్కకుండా ఉన్నట్లయితే మన ఎవరైతే దిగిపోయేటువంటి కార్మికుడు కానీ చనిపోయినటువంటి కార్మికునికి మిగిలి ఉన్నటువంటి సిక్ లీవులను కూడా జీతం లీవ్తో పాటుగా అమ్ముకోవడానికి, ఎన్కేజ్ చేసుకోవడానికి ఏదైతే సింగరేణి అధికారులకు కానీ కోల్ ఇండియా అధికారులకు ఉన్నటువంటి విధంగానే కార్మిక వర్గానికి కూడా NCWAకి కూడా ఈ సిక్కు లీవ్ను కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇచ్చి ఈ 20న జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ JACలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా మన సంస్థ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలి. అందులో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు అయితేనే సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా హక్కులను తీసుకురావడంలో ముందుంటుంది అనేటువంటిది కార్మిక వర్గం కృషి చేస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని AITUC నాయకులు పిలుపునిచ్చారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ CHP ఆవరణలో ఫిట్ సెక్రటరీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. 44గా ఉన్న కార్మిక చట్టాలను 4 కోడులుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. సింగరేణి యూనియన్ ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన వెంటనే ఇచ్చిన హామీల్లో ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే యూనియన్ AITUC మాత్రమేనని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో కార్మిక లోకం ఏకమై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మందమరి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్స్ ఇప్పకాయల లింగయ్య, సుదర్శన్, ఏరియా హాస్పిటల్ ఫిట్ సెక్రటరీ నాగేంద్ర భట్టు, దినేష్, సిహెచ్పి ఫిట్ కార్యదర్శి మెంబర్స్ మాదాసి వేణుగోపాల్, సిరాజ్, నరేంద్ర, రాజమౌళి, కృష్ణస్వామి, శ్రీధర్రావు, నాగరాజు, శ్రీనివాస్, కోటేష్, ప్రవీణ్ కుమార్, భాస్కర్, చంద్రు, మహిళా కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానంగా చట్టాలు మార్పు జరిగింది. ఆ చట్టాలు ఇట్లా అమలైతే 4 కోడులు రేపొద్దున ఉద్యోగ భద్రత ఉండదు. ఇవాళ మనం 1886లో సాధించుకున్న మేడే రోజు 8 గంటల పనిదినం కూడా మారిపోయి ఈరోజు 12 గంటల పని తీయాలని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇలా శ్రమ దోపిడీ చేయాలని చూస్తూ ఉన్నారు. రెండో అంశం ఏంటంటే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ ఉన్నారు. అంటే యాజమాన్యాలకు అధికారాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి అందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇలా దేశంలో ఉన్న కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి సమావేశమై ఇవాళ ఒక బిఎంఎస్ సంఘం, ప్రభుత్వ సంఘం మినహాయించి మిగతా కార్మిక సంఘాలందరూ కూడా యావత్ భారతదేశంలో సమ్మె చేస్తూ ఉన్నారు. ఒక సింగరేణి బొగ్గు గని కార్మికులే కాదు, ఇతరత్ర శ్రామిక వర్గం అంతా కూడా ముక్కోటి కంఠంతో ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ ఇవాళ దేశంలో శ్రామికులు ఉంటేనే ఇవాళ దేశ భవిష్యత్తు, ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శ్రామికులు ఉంటేనే ఇవన్నిటికీ భవిష్యత్తును తప్పించి వాళ్ళ శ్రమను దోచుకునే పద్ధతిలో కార్పొరేట్ శక్తులకు కూడా దారబద్ధం చేయాలని చూస్తే ఖబర్దార్ మీరందరినీ కూడా రేపు పొద్దున కార్మిక వర్గం తిప్పికొట్టే రోజు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ సంఘ కార్మిక చట్టాలను విరమించుకోవాలని చెప్పేసి ఏఐటీయూస్గా డిమాండ్ చేస్తూ అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు రామకృష్ణాపూర్లోని సిఎస్పిలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం మే 20న జరిగే దేశవ్యాప్తను సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలనన్నీ కాలరాస్తూ రాజ్యాంగము, కార్మిక చట్టాలు ఉండగానే కార్మికులను, కర్షకులను, ప్రజలను కట్టు బానిసలుగా మారుస్తున్న ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు నశించాలంటే మరి ఏదైతే కార్మిక చట్టాలు బ్రిటిష్ వాడున్నప్పుడు 100 సంవత్సరాల క్రితం సాధించుకున్న చట్టాలను, ఆ చట్టాల ద్వారా అనుభవిస్తున్న హక్కులను ఈరోజు దాని ద్వారానే కార్మిక వర్గం కాపాడబడుతుంది. కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయకుండా ఆ 44 చట్టాలు అట్లాగే ఉండి 4 లేబర్ కోడ్స్ ఏవైతే తీసుకురావడం జరుగుతుందో మరి వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఆ విధానాన్ని విరమించుకోవడం ద్వారా కార్మిక సంక్షేమానికి పాటుపడాలని, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన అనేక హక్కులు పెండింగ్ ఉంటున్నాయి, అవి పరిష్కరించాలి. ఏదైతే ప్రైవేటీకరణ చేస్తుండ్రో, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, రక్షణ రంగం ప్రైవేటీకరణ, అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయడం ద్వారా మరి ఏదైతే పరిశ్రమలు లేక, పబ్లిక్ రంగ సంస్థలు లేక, ఈ ఉద్యోగ భద్రత లేనందువల్ల కార్మికులందరూ కూలీలుగా మారుతున్నారు. హక్కులు పోతే ఆ కూలీలను కూడా మరి గతంలో ఉన్నట్టుగా బానిసలుగా మార్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి 20 తారీఖున ఏదైతే దేశవ్యాప్త సమ్మెగా అన్ని సంఘాలు కలిసి, స్థానిక సంస్థలలో ఉన్న సంఘాలు కానివ్వండి, జాతీయ సంఘాలు కానివ్వండి, ఈ సమ్మెలో కలిసి వస్తున్నాయి. కాబట్టి ప్రతి కార్మికుడు తన విద్యుత్ ధర్మంగా భావించి 20 తారీఖున జరిగే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం మార్కెట్ ఏరియా వెంకటేశ్వర దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు గుడి అనంతచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మందమరి ఏరియా ఏజీఎం దేవేందర్ దంపతులతో కలిసి హోమాల్లో కూర్చొని స్వామివారికి పట్టు వస్త్రాలను అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా SO2 GM విజయ్ ప్రసాద్, సివిల్ DYGM రాము, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, వందలాది భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీం క్షీర సముత్తరాం అందరూ కూడా నమస్కారం చేసుకోండి.
అందుకే ఆ పాదాన్ని ఇక్కడ మనం అందుకే ఏమంటారు ఒక చోట అంటే అధరము మధురమే, నయనము మధురమే, హృదయము మధురమే, అలాగే ఆ పాదం కూడా మధురమైనటువంటి కాస్త ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంది. మనము హోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మనం మీ దగ్గర నెగి వచ్చిన అందరికీ శ్రీవేంకటాచలాధీశం శ్రీయాజ్యాసితవక్షసం శివచేతనమందారం రాజ్యం రాజ్యం నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.